ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఓటర్ నమోదు కార్యక్రమం 15వ ఓటర్ల జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికీ ఇచ్చొచ్చేవి గ్రామ రెవెన్యూ అధికారులందరికీ, మన స్టాఫ్కి అందరికీ, మన మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు ఏమంటే 15వ ఓటర్ల జాతీయ దినోత్సవం అని చెప్పేసి మన కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఈరోజు స్పెషల్ క్యాంపెయిన్ డే అని చెప్పేసి ఈరోజు మనకు పెట్టారు. 15వ ఓటర్ల జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏమంటారంటే ఈ ప్రత్యేక ఓటర్ ఆవశ్యకతను గుర్తించి మనం ఏమైనా ఎంతైనా ఆవశ్యకత ఉంది కాబట్టి కావున ఈ ఓటర్ దినోత్సవం అనేది అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఓటరు 18 సంవత్సరాలు, ప్రతి వారు ఎవరైనా కానీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనం వాళ్ళని ఓటర్గా నమోదు చేసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. వాళ్ళు వస్తున్నారు, సచివాలయం దగ్గర వస్తారు, చేస్తారు. మనం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే కూడా మనం వాళ్ళని తీసుకొని ఇది నిరంతర ప్రక్రియ. ఇంతకుముందు ఎట్లుండేది, ఒక అక్టోబర్లో, నవంబర్లో ఒక డేట్ నిర్ణయించేవాళ్ళు. ఇప్పుడు ఏముంది ఎట్లంటే ప్రత్యేకించి నిరంతర ప్రక్రియ కొనసాగించవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి మనకు ఎప్పుడైనా కానీ ఒక ఆడపిల్ల 18 సంవత్సరాలు అయిందట్లంటే నిండిన వాళ్ళు ఎట్లంటే ఒక ఇంటికి ఇస్తారు. కాబట్టి మనకు 18 సంవత్సరాలు వచ్చాయంటే మనం అక్కడ ఓటు ఉందా లేదా, ఓటు లేకుంటే కానీ ఇక్కడ అప్లై చేసుకోండి, ఫారం 6 అప్లై చేసుకోండి. అక్కడ ఏదైనా ఉంటే కానీ ఓటర్ తొలగించే అవకాశాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ ఓటర్ నమోదు చేసుకునే అవకాశాలు మనకు ఉంటాయి. కాబట్టి దీని గురించి ఏమంటున్నారంటే ఓటర్ల జాతీయ దినోత్సవం అట్లా అంటే ప్రతి వారికి ఓటర్ గురించి అవగాహన చేసే బాధ్యత మనపై ప్రభుత్వ అధికారులు కాబట్టి మన పైన ఉన్నది. మనం ఏం చేయలేనట్లుగా మనం ఉంటే వాళ్ళకు అవగాహన కల్పించలేకపోతాము. మనం ప్రతి వారికి సచివాలయ ఉద్యోగస్తులు కానీ, అడ్మిన్లు కానీ, ప్రతి విఆర్ఓ కానీ, మా స్టాఫ్ గురించి కానీ, ఎలక్షన్ డిప్యూటీ కానీ ప్రతి వారికి తహసీల్దార్ గారి గురించి వాళ్ళకు ఓటరు కల్పించే అవకాశం గురించి క్లుప్తంగా వివరించి చెప్పాలి. కాబట్టి ఈ విషయం గురించి ఇంకా ఎవరైనా మన సార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం.